రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల విజయంగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ తర్వాత 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ఎగ్జామ్ మీద, పిల్లల భవిష్యత్తు మీద, యువత మీద భద్రత లేని పరిపాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఏదైతే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడుతూ జై శ్రీరామ్ అంటూ చిన్న చిన్న పిల్లలతోని కూడా అనిపిస్తూ, అనకపోతే వాళ్ళని దండిస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో చూస్తూ ఉన్నాము. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి దేశవ్యాపితంగా కూడా ప్రజలు సంఘీభావం ప్రకటించినటువంటి విషయం ఉంది. కులాలకు, మతాలకు అతీతంగా అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి యువతకు ఇవాళ అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడము, భోజన వసతి, వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడము, వివిధ రూపాల్లో వాళ్ళకు సహాయం చేయడము జరిగినది. ఇండియన్ ఆర్మీ కూడా ఢిల్లీ పోలీసుల మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు లాఠీలకు మేకులు కొట్టి వాటి ద్వారా ఇవాళ ఉద్యమకారుల మీద దాడి చేసినటువంటి ఢిల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను, ఆ స్వేచ్ఛను హరించడానికి కూడా బీజేపీ ప్రభుత్వానికి రైట్స్ ఎక్కడి అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టుడుతో, ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటూ రకరకాలుగా భయం ఆందోళనకు గురి చేస్తూ దేశ ప్రజలను హింసకు గురి చేసినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ నైతికంగా చచ్చిపోయిందన్న విషయం ఇవాళ ప్రజలకు తెలిసిన విషయం. ఎందుకంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అనే భ్రమలో ఉన్నటువంటి మోడీ ఒక భారత ప్రధాని ఉండి ప్రజలకు ఏమి కావాలో కూడా చేయలేని పరిస్థితిలో, కనీసం ప్రెస్ మీట్లో ఉన్న వాస్తవాలను కూడా విలేకరులకు సమాధానం చెప్పలేని దశకు దిగజారిన తర్వాత దేశ ప్రధానిగా కూడా పనికిరాడని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కావలసింది ఏందో ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రధాని. ఎందుకంటే చదువుకున్నటువంటి పిల్లలకు ఎగ్జామ్ కరెక్ట్గా జరపలేనటువంటి, భద్రత లేనటువంటి పరిపాలన అయిపోయింది. ఏదైతే బీజేపీ పార్టీ వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా యువతకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకుల మీద కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అనేక రకాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ జీవన విధానము అస్తవ్యస్తంగా తయారైతే కూడా సోయి లేనటువంటి పరిపాలన ఇవాళ బీజేపీ ప్రభుత్వానిది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ వాస్తవాలను గమనించాలి. ఈ దేశ ప్రజలకు ఏంటిదో తెలుసుకోవాలి. అసలు యువత ఏం కోరుకుంటున్నదో కూడా ఆలోచించుకోవాలి. కానీ ఇవాళ ఫేక్ యూట్యూబర్లను పెట్టుకొని, ఇవాళ కోట్ల గ్రూపులు పెట్టుకొని, ఆ గ్రూపులలో తప్పుడు సమాచారం ఇస్తూ, తప్పుడు విధ్వంసాలను చూపిస్తూ, తప్పుడుగా మతాల మధ్య క్రియేట్ చేసినటువంటి అంశాలను వాళ్ళకు చూపిస్తూ, వినిపిస్తూ, మొత్తంగా దేశంలో ఉన్నటువంటి యువతను పెడదోవ పట్టించినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేసింది. దాన్ని ఎత్తిపడుతూ ఇవాళ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి యువత కోసం, విద్యార్థుల కోసం చేసినటువంటి ఆ సమ్మెలో సబ్బండ కులాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా యుద్ధం జరిగింది. యుద్ధంలో గెలిచినటువంటి విద్యార్థి యువకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే యువతకు నేను ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాను, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తి పట్టవలసిన అవసరమే ఉన్నది. ఏదైతే ఇవాళ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా యువత మీదనే ఉన్నది. ఇవాళ ఇండియన్ ఆర్మీ మీకు సపోర్టు ఉన్నది. దేశవ్యాపితంగా కూడా ప్రజలు సపోర్టు చేసిరు, మీ ధర్నాకు సహాయంగా ఉన్నారు.
అన్ని ప్రాంతాల నుంచి అన్ని సౌకర్యాలను మీకు ఏర్పాటు చేయగలిగారు. ధైర్యంగా మీ హక్కుల కోసం యుద్ధం చేయండి. ఇలాంటి మోడీలు 100 మంది వచ్చినా కూడా నేలకు ఇంతమంది వచ్చినా కూడా ఇలాంటి మోడీలు కాలగర్భంలో కలిసిపోయే వరకు యుద్ధం ప్రకటించాల్సిందే. జై తెలంగాణ.